వేసవి వస్తోంది. బెస్ట్ మరియు చౌకగా దొరికే 1.5 టన్నుల ఏసీస్ ఇవే. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. సమ్మర్ సీజన్ దగ్గర పడుతోంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండబోతోంది. మీ ఇంటికి బెస్ట్ కూలింగ్ ఏసీ ఎంచుకోవాలని చూస్తున్నారా? ఈ వీడియోలో తక్కువ ధరలో అత్యుత్తమ 1.5 టన్నుల స్ప్లిట్ ఏసీల గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. PM 2.5 ఫిల్టర్, ఫాస్ట్ కూలింగ్, వైఫై సపోర్ట్ వంటి టాప్ ఫీచర్లతో మార్కెట్లో లభించే డైకిన్, హిటాచీ, క్యారియర్, పానాసోనిక్, లాయిడ్ ఏసీల గురించి తెలుసుకోండి. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నది ఏసీ కొనే ముందు ఏమేం చూడాలి, ఏసీ మెయింటెనెన్స్ టిప్స్, స్ప్లిట్, విండో, పోర్టబుల్ ఏసీల తేడాలు, మీ ఇంటికి సరిపోయే ఏసీ ఎంచుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా చూడండి. సమ్మర్ సీజన్ లో ఎండల తీవ్రత ఎలా ఉంటుందోననే ఆందోళన ప్రజల్లో మొదలైంది. దీంతో చాలా మంది కూలర్లు, ఏసీలను ముందుగానే కొనుగోలు చేస్తున్నారు. అయితే మీరు కూడా కొత్త స్ప్లిట్ ఏసీని కొనుగోలు చేయాలనుకున్నట్లయితే అందుకు సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం. మీరు చౌకగా కొనుగోలు చేయగల అత్యుత్తమ 1.5 టన్నుల ఏసీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డైకిన్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ. డైకిన్ నుండి ఈ 1.5 టన్నుల స్ప్లిట్ ఏసీ మార్కెట్లోకి వచ్చింది. ఇది చాలా బాగుంది. ఇది PM 2.5 ఫిల్టర్ మరియు డ్యూ క్లీన్ టెక్నాలజీతో తయారు చేశారు. అంతేకాకుండా ఇందులో 3 డిస్ప్లేలు కూడా అందించబడ్డాయి. ఇది 3 స్టార్ ఎనర్జీ రేటింగ్ తో వస్తుంది. మీరు దీన్ని అమెజాన్ నుండి 36,990కి కొనుగోలు చేయవచ్చు. హిటాచీ 1.5 టన్ క్లాస్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ. హిటాచీ నుండి ఈ ఏసీ 3 స్టార్ ఎనర్జీ రేటింగ్ తో వస్తుంది. ఇది ఉత్పత్తిపై 1 సంవత్సరం, కంప్రెసర్ పై 10 సంవత్సరాలు, PCB కంట్రోలర్ పై 5 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఇందులో అనేక అధునాతన ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దీని ధర 36,990. మీరు అమెజాన్ నుండి ఆర్డర్ చేయవచ్చు. క్యారియర్ 1.5 టన్ 3 స్టార్ AI ఫ్లెక్సికూల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ. ఈ ఏసీ కూడా చాలా బాగుంటుంది. ఇందులో అధిక సాంద్రత కలిగిన ఫిల్టర్, ఫాస్ట్ కూలింగ్, ఎయిర్ ప్యూరిఫికేషన్ ఫిల్టర్, ఆటో క్లీన్ ఫీచర్ ఉన్నాయి. మీరు అమెజాన్ నుండి 34,990కి ఆర్డర్ చేయవచ్చు. పానాసోనిక్ 1.5 టన్ 3 స్టార్ వైఫై ఇన్వర్టర్ స్మార్ట్ స్ప్లిట్ ఏసీ. ఇది చాలా గొప్ప ఫీచర్లతో వస్తున్న స్మార్ట్ స్ప్లిట్ ఏసీ. ఇది గాలి శుద్ధీకరణ కోసం PM 0.1 ఫిల్టర్ తో అందించబడింది. ఇది అలెక్సాతో కూడా పనిచేస్తుంది. దీని MRP 35,990. మీరు అమెజాన్ నుండి ఆర్డర్ చేయవచ్చు. లాయిడ్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ. లాయిడ్ నుండి ఈ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ 3 స్టార్ రేటింగ్ తో వస్తుంది. ఇది యాంటీ వైరల్ ఫిల్టర్, PM 2.5 ఫిల్టర్ తో అందించబడింది. మీరు అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు. దీని ధర 34,490. మార్చిలోనే మే వేడి మొదలైంది. ఢిల్లీలో 25 నుండి 26 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. ఏసీ కొనాలంటే స్ప్లిట్, విండో, పోర్టబుల్ ఏసీల తేడాలు తెలుసుకోవాలి. అలాగే బెంగళూరులో, ముంబై నగరాలలో కూడా వేడి పెరుగుతుంది. ఇక వేసవి కాబట్టి ఏసీ అవసరం తప్పనిసరి. అయితే మీరు ఏసీ కొనాలనుకుంటే స్ప్లిట్, విండో లేదా పోర్టబుల్ ఏసీ మధ్య ఏది ఎంచుకోవాలి? ఈ 3 రకాల ఏసీల మధ్య తేడా తెలుసా? స్ప్లిట్ ఏసీలు చాలా పాపులర్, పీస్ఫుల్ గా పనిచేస్తుంది. వీటితో ఇంటి లోపల శబ్దం తక్కువగా ఉంటుంది, గదికి మంచి చల్లదనాన్ని ఇస్తాయి. అయితే వీటి ఇన్స్టలేషన్ కష్టం, ఖర్చు కూడా ఎక్కువ. అవుట్డోర్ యూనిట్ అవసరం కావడంతో కొన్ని అద్దె ఇళ్లలో వాటిని ఇన్స్టాల్ చేయడం అనుమతించకపోవచ్చు. ఇంకా గ్యాస్ లీకేజ్ వంటి సమస్యలు కూడా ఏర్పడవచ్చు. ఇవి కూలింగ్ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. విండో ఏసీలు సులభంగా ఇన్స్టాల్ కావడం, తక్కువ ధరలో అందుబాటులో ఉండడం వంటి ఫీచర్లతో ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటి ఇన్స్టలేషన్ ఎక్కువ శ్రమ లేకుండా పూర్తి అవుతుంది. కానీ వీటిలో శబ్దం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కంప్రెస్ యూనిట్ ఒకే యూనిట్ లో ఉంటుంది. అలాగే ఇవి విండోని పూర్తిగా కవర్ చేస్తాయి. తద్వారా ప్రకృతి గాలి, ప్రకృతి కాంతి రానప్పుడు గదిలో ఎక్కువ వేడి ఉంటుందని భావించవచ్చు. వీటిలో శక్తి వినియోగం కూడా ఎక్కువ. ఇప్పుడు ఏసీ మెయింటెనెన్స్ గురించి తెలుసుకుందాం. వేసవి రాకముందే ఏసీ మెయింటెనెన్స్ చేయాలి. ఫిల్టర్లు, కాయిల్స్, అవుట్డోర్ యూనిట్, రిఫ్రిజిరేట్ లెవెల్, ఎలక్ట్రిక్ కనెక్షన్, థర్మోస్టాట్, వాటర్ లీకేజ్ చెక్ చేయాలి. మార్చి స్టార్టింగ్ వీక్ లోనే ఎండలు మండిపోతున్నాయి. రాబోయే వేసవి కాలం గురించి ముందే భయపడుతున్నారు. అంటే
ఇంట్లోని ఏసీలకు పని చెప్పడానికి ఇంకెంతో సమయం లేదు. అయితే అంతకు ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా కాలం తర్వాత ఏసీలు ఆన్ చేస్తే తక్కువ కూలింగ్ ఉండటం లేదా వింత శబ్దాలు, సడన్ బ్రేక్ డౌన్ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఫిల్టర్లలో దుమ్ము, కాయిల్స్ అడ్డుపడటంలో రిఫ్రిజిరేట్ లెవెల్స్ ఏసీ పనితీరుపై ప్రభావం చూపిస్తాయి. దీంతో ఏసీ లైఫ్ టైం తగ్గిపోతుంది. కరెంటు బిల్లు కూడా ఎక్కువగా రావచ్చు. అందుకే లాంగ్ గ్యాప్ తర్వాత ఏసీని ఆన్ చేస్తుంటే కొన్ని సింపుల్ మెయింటెనెన్స్ టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటో ఇప్పుడు చూసేద్దామా? కంప్లీట్ చెకింగ్. ముందు ఏసీకి కరెంట్ సప్లై ఆఫ్ చేయండి. ఏసీకి యూనిట్ ని చెక్ చేయండి. దుమ్ము, ధూళి, లీకేజీలు ఏవైనా కనిపిస్తే కొంచెం క్లీనింగ్ మెయింటెనెన్స్ అవసరం. ఎక్కువగా అందరూ ఎదుర్కొనే సమస్య ఏసీ గ్యాస్. ఇది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. కాబట్టి ఏసీ కంప్రెసర్ లో గ్యాస్ ఉందో లేదో తెలుసుకోవడం ముఖ్యం. అయితే అందులో గ్యాస్ ఉందో లేదో తెలుసుకోవడానికి కొన్ని సులభమైన పద్ధతులు ఉన్నాయి. గ్యాస్ లేని ఏసీ కంప్రెసర్ మంచి పనితీరు కనబరచదు. ఫలితంగా కూలింగ్ రాదు. మీరు అటువంటి సమస్యను ఎదుర్కొంటే గ్యాస్ లెక్కింపు చేసి చూడడం ముఖ్యం. ఏసీలో గ్యాస్ ఎక్కువగా అవసరమవుతుందని అంటే ఎవరూ ఒప్పుకోరు. కానీ రూమ్ చల్లబడాలి అంటే గ్యాస్ లేకుండా అవ్వడం కష్టం. మొదట మీ ఏసీను ఆన్ చేసి కొద్దిసేపు సెట్ చేసుకోండి. 10 నుండి 15 నిమిషాల తరువాత గదిలో చల్లదనం వస్తుందో లేదో అని పరిశీలించండి. వేగంగా గది చల్లబడితే సరిపడ గ్యాస్ ఉందని అర్థం. ఏసీ గ్యాస్ లీక్ అయితే అది గ్యాస్ స్థాయి తగ్గిపోతుంది. గ్యాస్ లిక్విడ్ స్థాయిని కనుగొనడానికి మీ యూనిట్ పై గ్యాస్ లిక్విడ్ స్థాయి, ఇతర పరిష్కారాలను పరిశీలించి లీకేజ్ ను గుర్తించేలా చేయవచ్చు. ఏదైనా సందేహం ఉంటే గ్యాస్ ప్రెషర్ టెస్ట్ చేయడం మంచి పద్ధతి. ఇది సాధారణంగా ఒక ప్రొఫెషనల్ లేదా టెక్నీషియన్ ద్వారా చేస్తారు. ఏసీపై గ్యాస్ ప్రెషర్ మెషిన్ వాడి లైన్ ప్రెషర్ లేదా సిస్టమ్ పరీక్షలు చేసి గ్యాస్ స్థాయిని అంచనా వేయవచ్చు. మీరు ప్రెషర్ టెస్ట్ చేయడంలో అనుభవం లేకపోతే మంచి టెక్నీషియన్ తో పనిచేయడం చాలా ముఖ్యం. కంప్రెసర్ సౌండ్. మీరు ఏసీ ఆన్ చేసిన తరువాత కంప్రెసర్ నుంచి సౌండ్ రావడం లేదా ఆన్ అయ్యి ఆఫ్ అవ్వడం ఇలాంటివి జరిగినా గ్యాస్ లోపం ఉన్నట్టు లెక్క. కాబట్టి దానిని పరిష్కరించాలి. ఈ స్టెప్స్ ఫాలో అయ్యి మీ ఏసీలోని గ్యాస్ ని చెక్ చేసుకోవచ్చు. టీవీలు, వాషింగ్ మిషన్లు, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్ల ధరలు మార్చి నాటికి 5% పెరిగే అవకాశం ఉంది. రూపాయి పతనం నిరంతరాయంగా వినియోగ వస్తువులపై ప్రభావం చూపుతోంది. కంపెనీలు చైనా, వియత్నాం, థాయిలాండ్ వంటి దేశాల నుండి ఈ ఉత్పత్తుల ప్రధాన భాగాలలో 30 నుండి 40% వరకు దిగుమతి చేసుకుంటాయని నిపుణులు అంటున్నారు. రూపాయి బలహీనపడటం వల్ల ఈ దిగుమతి చేసుకున్న భాగాల ధర పెరుగుతుంది. ఇది ఉత్పత్తుల ధరలను కూడా పెంచుతుంది. అయితే బడ్జెట్ తర్వాత మార్చి నాటికి పెంపుదల అమలులోకి వచ్చే అవకాశం ఉంది. కంపెనీలు ప్రస్తుతం బడ్జెట్లో లభించే రాయితీలు, ఇతర ఆర్థిక అంశాలను మూల్యాంకనం చేస్తున్నాయి. వినియోగ వస్తువులకు డిమాండ్ ప్రస్తుతం బలహీనంగా ఉంది. అందుకే కంపెనీలు తక్షణ ధరలు పెంపును నివారిస్తున్నాయి. శీతలీకరణ ఉత్పత్తుల అమ్మకాలు దక్షిణ పశ్చిమ భారతదేశంలో మార్చిలో ప్రారంభమవుతాయి. ఉత్తర భారతదేశంలో వేసవి కాలం ఏప్రిల్ నుండి ప్రారంభమవుతుంది. ఈ యూస్ఫుల్ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.